డెలివరీ అయిన తర్వాత పచ్చంగా ఆనపకాయ, బీరకాయ, తోటకూర ఇలాంటి కర్రీస్ని కారం ఉప్పు లేకుండా చేస్తారేమోనండి. నోటికి ఒకానొక స్టేజ్లో అసలు రుచే తెలియకుండా అయిపోతుంది. అలాంటప్పుడు వస్తుందండి మన స్టార్ ఐటమ్ గసగసాల కర్రీ. బాలింతలకు ఒళ్ళు వేడి చేసేటప్పుడు చలవ చేయడం కోసం ఈ గసగసాల కర్రీని చేసి పెడతారు. చాలా యమ్మీగా ఉంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేస్తారా? ముందుగా ఒక బౌల్లో 3 స్పూన్స్ వరకు గసగసాలని కొంచెం వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోండి. అలానే మిక్సీ జార్లో జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిని వేసి పౌడర్ చేసుకున్నాక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు నానబెట్టుకున్న గసగసాలని వాటర్తో పాటు వేసేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుని ఒక కళాయిలో 3 స్పూన్స్ వరకు నువ్వుల నూనె, అలానే కొన్ని వెల్లుల్లిని వేసి వేయించుకోవాలండి. ఆల్రెడీ గ్రైండ్ చేసినప్పుడు వేసుకున్నాము, అయినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్లో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది కాబట్టి ఇంకొన్ని వెల్లుల్లి, అలానే ఆనియన్ ఇంకా పచ్చిమిర్చిని వేసుకొని బ్రౌన్ కలర్లో అయిన తర్వాత కొంచెం పసుపుని వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మన గసగసాల పేస్ట్, అలానే కొంచెం వాటర్, కొంచెం